మీద రాలేదు చూడండి అని. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ప్రియాంక రెడ్డి హత్య జరిగింది అక్కడ. దాని మీద వెళ్ళడం కానీ వాళ్ళని తండ్రిని పరామర్శించడం అవి చేయలేదు. అట్లాంటివి చేసినా కొంత వస్తాయి. అది కూడా ఇండివిజువల్ ఇష్యూ. యాక్చువల్గా ఎప్పుడైనా కూడా మాస్ ఇష్యూ మీద వెళ్ళాలండి. అంటే ఒక ప్రాంత సమస్యను లేకపోతే ఒక గ్రూప్ రైతుల సమస్యను అలాంటి వాటికి జగన్ వెళ్ళినప్పుడు నువ్వు ఎంత హంగామా చేసినా నీకు ప్రజల మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఇది మా కోసం వచ్చాడు కదా అనేది ఉంటుంది. అప్పుడు ఈ ప్రభుత్వం దమనకాండ చేసినా లేకపోతే పోలీసులు సీరియస్గా చేసినా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత జగన్ మీద సానుకూలత పెరుగుతుంది. కానీ జగన్ ఏం చేస్తున్నాడు, అది అప్పుడప్పుడు చేశాడు, అసలే చేయలేదని చెప్పలేము. కానీ ఎక్కువగా ఈ మధ్య తన వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు పోతున్నాడు. అది అవసరం ఉంది జగన్కి. ఒక పార్టీ లీడర్గా మొరేల్ని నిలబెట్టుకోవడం, తన వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు అండగా ఉన్నాడు అనేది చూపించుకోవడం అవసరం. కానీ దాన్ని చేసే పద్ధతి అదేదో ప్రజల సమస్య అయినట్టు దండయాత్రలు చేయడం, పెద్ద ఎత్తున మొబిలైజ్ చేయడం అనేది జగన్కి మైనస్గా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. దాన్ని వీళ్ళు మైనస్గా మార్చడానికి కూటమి ప్రభుత్వం కావచ్చు, కూటమి మీడియా కావచ్చు శక్తివంతం లేకుండా చేస్తుంది. అందుకని ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ వైపు నుంచి ఆర్గనైజ్ చేసి కేడర్ని ప్రజల్ని జగన్ గో బ్యాక్ జగన్ అనేది చేస్తున్నారు. అది ఇప్పుడు కర్నూలులో పెద్ద ఎత్తున జరుగుతుందన్నమాట. దీనివల్ల జగన్కి ఏమంత నష్టం అనేది మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని తూకం వేసి చెప్పలేము. ఇంత నష్టం ఇంత లాభం అని. జనాలు చాలా మంది సభలకు వస్తారు కానీ ఓట్లు వేయరు. ఓట్లు వేయడం ఫైనల్గా ఓట్లలో జరగాలి. పైగా ఓట్లలో ఏం మాయలు జరుగుతున్నాయి అనేది కూడా ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మనకి ఈవీఎంల దీని మీద కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంకా వేరే మార్గాలు లేవు కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర ఉన్న ఏమేమి స్ట్రాటజీలు ఉంటే అవన్నీ అమలు చేయాలి. అదే జగన్ చేస్తున్నాడు. అతనికి అంతకంటే ఇంకేమి ఇష్యూస్ మీద వెళ్ళే పరిస్థితి లేదు. తను దీన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. దాన్ని ఇప్పుడు వీళ్ళు జగన్ గో బ్యాక్ అని జగన్కి యాంటీగా ఒక నెరేటివ్ని జనాల్లో కూడా నెరేటివే కాకుండా వీధుల్లో కూడా ఆర్గనైజ్ చేసి ఇది చేయకపోతే వాళ్ళు వైలెంట్గా మారే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళు కూడా స్ట్రీట్ బ్యాటిల్కి సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏమో అసెంబ్లీ. మామూలుగా జగన్ ఒక టాక్టిక్స్ ఏంటంటే జగన్ది అసెంబ్లీ సెషన్కి వెళితే అక్కడ అవమానాలు జరుగుతాయి. నిజానికి అవమానాలకు సిద్ధం కాకపోతే రాజకీయ నాయకుడు అనేవాడు వేస్ట్ ఎవరైనా. ఎందుకంటే గతంలో వీళ్ళు కూడా చంద్రబాబును అవమానించలేదా, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని అవమానించలేదా? సో తెలుగుదేశం వాళ్ళని అవమానించారు. ఇప్పుడు కూడా అవమానాలు ఎదుర్కోవాలి. అది కూడా ప్రజల కోసం నేను అవమానాలు ఎదుర్కొంటున్నాను అనేది సింపతి వస్తుంది జగన్కి యాక్చువల్గా. కానీ జగన్ ఎందుకు భయపడి నన్ను ప్రతిపక్షం గుర్తించితేనే వస్తాను లేకపోతే రానని ముందు నుంచి చెప్తున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, కోర్టుకు వెళ్ళాడు, కోర్టులో ఈయనకేమి సానుకూలంగా లేదు. లేనప్పుడు ఆయన ఏం చేయాలి, ఒక్కసారైనా కనీసం వెళ్ళి ప్రజల ఇష్యూలను అక్కడ గట్టిగా పోరాడినప్పుడు వాళ్ళు అవమానిస్తారా లేకపోతే మార్షల్స్ని తీసుకొని బయటికి తోస్తారా? ఏది జరిగితే జరగని, దానికి సిద్ధంగా ఎందుకు లేడు జగన్ అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకు నేను చిన్నపిల్లోడు మంగు పట్టినట్టు ప్రతిపక్షం ఇస్తేనే వస్తాను లేకపోతే రానడం వల్ల అది వీళ్ళ కూటమికి అడ్వాంటేజ్గా మారింది. చూడు, ఆయన కనీసం ఎమ్మెల్యేగా రావాలి కదా, పులివెందల సమస్యల్ని చర్చించాలి కదా. అప్పుడు మిగతా ఎమ్మెల్యేలకు ఎంత టైం ఇస్తారు? మీ 11 మంది ఎమ్మెల్యేలకు మేము ఆ టైం ఇస్తాం కదా, ఆ టైంను వాడండి. మీరెందుకు వాడట్లేదు? సో మీకు ప్రతిపక్షం అనేది ప్రజలే ఇవ్వనప్పుడు మేమెందుకు ఇవ్వాలి అనేది వీళ్ళ ప్రశ్న. కాబట్టి ఇక్కడ జగన్ తప్పు చేస్తున్నాడు ఈ విషయంలో క్లియర్గా. అసెంబ్లీ కంపల్సరీగా వెళ్ళి ప్రజల తరపున ఫైట్ చేయాలి, ప్రశ్నలు అడగాలి, ఇచ్చిన టైంని వాడుకోవాలి అంతే. అంతేగాని నాకు ఇంతసేపు ఇవ్వరు కాబట్టి నేను అక్కడ రాను అనడం వల్ల ఇప్పుడు చంద్రబాబు అదే జరిగింది. చంద్రబాబు అవమానాలు అవన్నీ అయినాక ఆయన అసెంబ్లీని బహిష్కరించి ప్రజల్లోకి వెళ్ళాడు. ఆయనకి సానుభూతి దొరికింది. చూడు, ఆయన అసెంబ్లీలో ఇలా ఆయన కుటుంబాన్ని ఇంత ఇది చేశారనేది బాగా సానుభూతి పెరిగింది. దాన్ని తీసుకెళ్ళగలిగాడు. అదే పని జగన్ చేయాలి. కానీ జగన్ భయపడుతున్నాడు. అంటే మనకి అవమానం జరుగుతుందని ఒక భయం, అవమానాలకి జడిసి పోవట్లేదు. సో దీనివల్ల జగన్ కూడా ఏం చేస్తాడంటే దీన్ని డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు మండే నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, డైవర్ట్ చేయడానికి ఆయన ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసి ప్రజల్లో ఈ అసెంబ్లీకి జగన్ ఎందుకు వెళ్ళలేదు అన్న చర్చ జరగకుండా వేరే డైవర్షన్ కూడా జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకని
ఇవి పెట్టుకుంటున్నాడు. ఎక్కడికక్కడ తన వాళ్ళని పరామర్శ పేరుతో ఏదో ఒక ఒకటి దండయాత్ర లాగా జరపడం, activity దాని లాగా చుట్టూ ఒక హంగామా, దీంతో గందరగోళం జరుగుతుంది కదా, అవును. ఇదే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్. థ్యాంక్ యూ.